ఏ డిపార్ట్మెంట్ కన్నా కార్పొరేషన్లు ఎండి ఉన్నా చైర్మన్ ఉన్నా మంత్రితో సంప్రదించిన తర్వాత చేస్తే తప్ప డైరెక్ట్ ఎక్కడ కూడా కార్పొరేషన్ ఎండికి ఇచ్చే లేదు. మరి జూపల్లి కృష్ణారావు గారు అబద్ధం మాట్లాడుతున్న కొత్త బీర్లు ఎక్కడ వస్తలేమని చెప్పి ఆ మంత్రికే పత్తలేదు. వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి గారేమో ఎక్కడ రైతులకు ఇబ్బంది లేదు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇట్లా మాట్లాడతారు. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వేరు. అంటే ఎట్లా ఉందంటే ఈరోజు ఈ మంత్రులకు, ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యల పట్ల ఒకరికొకరికి అవగాహన లేక ఈరోజు రైతాంగాన్ని నట్టట ముంచేస్తా ఉన్నామని చెప్పి మేము ఒకసారి ఈ పత్రికా ముఖంగా మరి తెలియజేస్తూ ఉన్నాం. అందుకొరకే రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీరు మరి గతంలో కనీసం కేసీఆర్ గారు రైతుల కొరకు ఎంత శ్రద్ధ పెట్టిందో మీరు కనీసం ఒక 10% కూడా రైతుల గురించి ఏం మాట్లాడతలేరు. రైతుల గురించి కనీసం కేసీఆర్ గారు చేసినటువంటి ఎంతైతే సమయం ఇచ్చిండో మీరు ఒక 10% సమయం ఇచ్చిన ఈ రైతులకు ఈ ఇక్కట్లు రావు, ఈ బాధలు రావు. ఇలా కరెంటు చూస్తూ ఉన్నాం. కనీసం ఇలా వర్షాకాలం సీజన్ పంటలు వేసుకునే సీజన్ మొదలైంది. ఇప్పటికీ వేరే వాటిపైన ఎన్నికల కమిషన్ అనుమతుల కొరకు పర్మిషన్ల కొరకు రాస్తాం. ఇలా సమీక్షలు పెట్టుకుంటాం లేదు. వర్షాకాలంలో మరి ఇలా బ్యాంకు రుణాల విషయం కానీ విత్తనాల విషయం కానీ ఇలా ఇప్పటిదాకా కూడా ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు అధికారులతో ఇప్పటికే సమీక్షలు జరగాలంటే వీళ్ళు రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో ఇదే వాళ్ళ అసమర్థతకి ఇది నిదర్శనం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకొరకే కేవలం ఇలా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు చేసినటువంటి ఆనవాళ్లను మాత్రం తీయడానికి కొరకే ప్రయత్నంలో మునిగి ఉన్నావు తప్ప నువ్వు రైతుల పట్ల, రైతుల సమస్యల్ని, రైతులకు ఏదైతే పథకాలు మార్చిస్తానని చెప్పినావో, ఇందిరమ్మ రాజ్యంలో ఇక్కట్లుండాయని చెప్పినావో, కేవలం కేసీఆర్ యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనవాళ్ళని తీసేయడం తప్ప నీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు. అందుకొరకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఇప్పటికైనా మీరు ఏదైతే వేరే రాష్ట్రాలకు వెళ్ళడం, వేరే రాష్ట్రాల నుంచి ప్రచారంకి వెళ్ళడం, ఇక్కడి నుంచి వసూలు చేసి ఢిల్లీకి పంపడం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క, ఇటు రైతులు కావచ్చు మిగతా వర్గాల యొక్క ప్రజల యొక్క నట్టట ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ప్రజల గురించి ఏమాత్రం కూడా పట్టించుకుంటలేని చెప్పి కూడా ఇవాళ మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇలా వానాకాలం వచ్చిన తర్వాత సాగునీరు పంటలు కూడా ఉంటాయి, ప్యాడ్ వేస్తారు. ఇలా సాగునీరు ఎప్పుడు విడుదల చేయాలా, ఎట్లా విడుదల చేయాలనే విషయాన్ని కూడా ఇప్పటి వరకు సమీక్షలలో ప్రస్తావన రాలే. అందుకొరకే మేము ఇప్పటిదాకా ఒకటే గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏ జిల్లాలో ఎంతెంత ఎరువులు విత్తనాలు ఉన్నదో శ్వేతపత్రం కూడా విడుదలైనని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతులు చాలా మళ్ళీ ఇప్పటికీ 250 మంది దాదాపు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా కరెంట్లు లేక మళ్ళా మనం సమస్య చూస్తున్న మోటార్ల రిపేర్లు పెరిగినాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలుతూ ఉన్నాయి, ఇన్వర్టర్లు కొనుక్కొని పెట్టుకోవడం వచ్చిందంటే ఇదే ఇందిరమ్మ రాజ్యమా, ఇదే మార్పు అని చెప్పి అడుగుతున్నాం. అందుకొరకే రేవంత్ రెడ్డి గారు మీరు ఏ డిక్లరేషన్లో ఏమేమి మాట్లాడిండో అందరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ విత్తనాలతో పాటు రైతు భరోసా పథకాన్ని కూడా మీరు ఏదైతే 15,000 రూపాయలు ఒకటేసారి ఇస్తామని చెప్పినరో ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవలం రుణమాఫీ పేరుతోటే అయితే మరి పబ్బం గడుపుతూ ఉన్నాము. ఆగస్టు 15వ తారీఖు అని చెప్పి మరి ఇప్పుడు పంటలు వేసుకునే సమయం వచ్చింది. రైతు భరోసా పథకం ఎప్పుడు ఇస్తావు? ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడితే ఒకటి మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు దాని గురించి భరోసా గురించి మాట్లాడడమే లేదు. మరి ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల మాట్లాడు, మీకు నోరెందుకు ఇప్పుతలేమని అడుగుతున్నాం. చెప్పండి, ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రైతు భరోసా పథకం ఎప్పటి వరకు ఇస్తావు? ఎందరు రైతులకు ఇస్తావు? ఎప్పుడు సర్వేలు చేస్తావు? ఇదే మంత్రివర్గంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. మరి ఆనాడు గుట్టలకు ఇచ్చిండు, చెట్లకు ఇచ్చిండు, రియల్ ఎస్టేట్లకు ఇచ్చిందని చెప్పిన మంత్రివర్గంలో ఏం చేసినావు? ఆనాడు మంత్రివర్గంలో ఒక మంత్రి కదా, ఆనాడు ఎందుకు మాట్లాడలేదు? అంటే నీ మంత్రి పదవి కాపాడుకోవడానికి ఉంటుంది తప్ప ఇలా ప్రభుత్వం మారిందంటే నీ మాట మారితే ఎట్లా?
నీ నోరుకు విలువ ఉండాలి కదా. అందుకొరకే ఎప్పుడైనా రైతుల సమస్యల గురించి ఇలా విత్తనాలు జొన్నలు మార్కెట్లో పోతే కలర్ మారితే కొనమని చెప్తారు. ఎక్కడ అది మొన్న ఇదే సంగారెడ్డిలో జొన్నలపై జగడమని చెప్పి జొన్నలు కొనమని చెప్పి అక్కడ ఆందోళన చేస్తుంటే మళ్ళా వాళ్ళు ఏం చెప్తారంటే ఈ జొన్నలు బాగలేవు, ఖచ్చితంగా తడిసినాయి. రేవంత్ రెడ్డి ఒక మాట ఏం చెప్తాడు, జొన్నలు తడిసినా కలరు మారినా ఏమైనా తీసుకుంటే ఒక గింజ కూడా మిగిలిన చెప్తాడు. అధికారులు ఈ రకంగా అంటే ఇటు అధికారులకు ఇటు మంత్రులకు ముఖ్యమంత్రికి పొంతన లేదు. ఈ రకంగా మోసాలు చేస్తూ ఉన్నారు. అందుకొరకే ఆదిలాబాద్లో మరి ఇలా బారు తీరిన రైతులు రాస్తారోకో చేస్తూ ఉన్నారు. లాఠీ చార్జీలు జరిపించడం అంటే ఇది 10 సంవత్సరంలో మళ్ళా మొదలైంది. మళ్ళా రైతుల బతుకులు 10 సంవత్సరాల కిందటెట్టయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండను, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అదే తోవకు వస్తున్నది తప్ప మార్పు అంటే ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఆనాడు ఇందిరమ్మ రాజ్యం అట్లనుండే ఇప్పుడు కూడా మళ్ళీ అదే మొదలైందని చెప్పి మరి స్పష్టంగా కనబడుతూ ఉంది.